యోహాను సువార్త 8:44లో మీరు మీ తండ్రి యొక్క అపవాది, నేను నా కొడుకు, నేను ఆయన కొడుకు, నేను యేసుప్రభు గొప్పగా చెప్పండి, నేను మీలాంటి స్వభావం కలిగిన వాడిని కాను. మీరు మీ తండ్రి, నా తండ్రి వేరు, నా తండ్రి పరమందున్నాడు, ఆయన చాలా గొప్పవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. కానీ ఆయన గర్భాన పుట్టిన పిల్లలు ఏంటండి? జ్ఞానము లోపించి అనీతిమంతులుగా, అపరిశుద్ధులుగా, దుష్టులు, దుర్మార్గులుగా ఈ సమాజం విపరీతవాదంతో మారిపోతుంది. అది బాధపడుతూ చెబుతున్నాడు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఏమండి, పుట్టిన తండ్రి ఆశయాలు, పరలోకమందున దేవుని ఆశయాలు నెరవేర్చడానికి బదులుగా ఎవరి ఆశయాలు చేస్తుందట ఈ మానవ సమాజం? అపవాది యొక్క ఆశయాలు వాడేం పెట్టేశాడు. వాడి ఆశయాలు ఏంటి? ఒకరినొకరు చంపుకోవటం, ఏమండి, ఒకరినొకరు దూషించుకోవటం, ఒకరినొకరు దోచుకోవటం. ఇదే కదా సమాజంలో కనబడుతున్నది. ఏంటి? చెడు. ప్రతి చెడు వెనుక వాడే ఉన్నాడు.